హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే శ్రియ అలాగే శ్రీకర్ రావడం చూసి ఎక్కడ రాజేశ్వరి వచ్చేస్తుందేమోనని కంటిన్యూషన్గా రాజేశ్వరికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ రాజేశ్వరి వాళ్ళ ఫోన్స్ అస్సలు పనిచేయవు. అసలు మామ్ ఏం చేస్తుంది? ఇలా ఫోన్స్ అన్నీ ఆఫ్లో ఎందుకున్నాయి? నిజంగానే అవని అన్నట్టుగా మామ్ భరత్ని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుందా అంటూ ఇక పల్లవి అయితే భయపడుతున్నట్టుగానే సడన్గా ఇంటి ముందుకొచ్చి కార్ అయితే ఆగుతుంది. ఒక్కసారిగా కార్లో నుంచి భరత్ అలాగే రాజేశ్వరి ఇక ప్రణతి అయితే అక్కడికి వస్తారు. వాళ్ళ ముగ్గురిని చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, అవని చెప్పినట్టు నిజంగానే మామ్ కూడా ఇక్కడికి వచ్చింది అంటూ ఇక అవని పల్లవి అయితే చాలా అంటే చాలా కోపంగా ముందుకు వెళ్ళబోతుంది. ఇంకా అక్కడే ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా రాజేశ్వరిని, భరత్ని, ప్రణతుల్ని చూసి చాలా ఆనందపడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక మీనాక్షి అయితే చాలా సంతోషంగా భరత్ దగ్గరికి వెళ్ళి, నాన్న భరత్, నిన్ను చూసి ఎన్నాళ్ళయింది నాన్న అంటూ ఇక తనని ఒళ్ళంతా తడుముతూ దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. ఇదంతా చూసిన రాజేశ్వరి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక భరత్ అయితే మీనాక్షితో, అమ్మా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఇదంతా అంటూ ఇక భరత్ అయితే మీనాక్షిని దూరంగా పెడుతుంటే, మీనాక్షి, లేదు నాన్న లేదు, నిన్ను చూసి ఎన్ని రోజులైందో, నాకు ఒక రోజు ఒక యుగంలాగా ఉంది. ఇంకా రాజేశ్వరి కోపాన్ని చూసి అవని అయితే, ఏంటి పిన్ని భరత్ని అమ్మని చూసి కోప్పడుతుంది, ఇప్పుడు పిన్ని కోపాన్ని మళ్ళీ బయటికి తీసుకొస్తే ఇంట్లో అందరూ కూడా బాధపడతారు అని చెప్పి ఇక అవని అయితే, అమ్మా భరత్ని లోపలికి రానివ్వమ్మా, ఇలా గుమ్మం దగ్గరే ఆపేస్తావా అంటూ ఇంకా అవని అయితే మీనాక్షితో చెప్పడంతో, అయ్యో నా మతిమరుపు మండ, ఇలా రోడ్డు మీదే మాట్లాడుతున్నాను. ఒక్కసారిగా చాలా రోజుల తర్వాత నా కొడుకు భరత్ని చూసి నా మనసులో ఉన్న తల్లి ప్రేమ ఆపుకోలేకపోయింది. నాన్న భరత్, నిన్ను చూసి ఎన్ని రోజులైందో అంటూ ఇక మీనాక్షి అయితే పదే పదే భరత్ని తడుముతూ తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే ఇక రాజేశ్వరి అయితే కోపంతో రగిలిపోతుంది. అది గమనించిన పల్లవి, మామ్ ఎందుకు భరత్ మీనాక్షిని చూసి అంత కోపడుతుంది? వాళ్ళిద్దరూ ఎలాగో తల్లి కొడుకులే కదా, తనేదో తన సొంత కొడుకుని ఆ మీనాక్షి దగ్గరికి తీసుకున్నట్టు మామ్ ఎందుకు అంత ఫీల్ అవుతుంది అంటూ ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ రాజేశ్వరి దగ్గరికి వెళ్తుంది. మామ్ ఏంటిదంతా, మీరేంటి ఇక్కడికి రావడం అని అంటుంటే ఇక రాజేశ్వరి, చూడు బేబీ, అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపలికి పద అంటూ ఇక అందరూ కూడా లోపలికైతే వస్తారు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పార్వతి ఒక్కసారిగా రాజేశ్వరిని చూసి చాలా ఆనందపడుతుంది. వదినా, మీరు మళ్ళీ ఇక్కడికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. జరిగిన అన్నిటి తర్వాత మీరిలా ఈ ఇంట్లో అడుగు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక రాజేశ్వరితో మాట్లాడుతుంటే ఇక రాజేశ్వరి అయితే పార్వతి వైపు చూస్తూ, చూడండి వదినా, రాక తప్పలేదు, అందుకే వచ్చాను అంటూ ఇంకా రాజేశ్వరి అయితే పార్వతితో చెప్తుంది. ఇంతలో ఆరాధ్య రావడంతో ఆరాధ్య ఒక్కసారిగా అమ్మమ్మ అంటూ రాజేశ్వరి దగ్గరికి, అలాగే మావయ్య అంటూ భరత్ దగ్గరికి వెళ్ళడంతో ఒక్కసారిగా వెనుకున్న ప్రణతి, ఏంటి ఈ అత్త కనిపించలేదా? అప్పుడే ఈ అత్త నీకు పాతదైపోయిందా అంటూ ఇంకా ప్రణతి అయితే ఆరాధ్యతో మాట్లాడుతుంటే, ఆరాధ్య, అదేం లేదత్తా, ముందు భరత్ మావయ్య అలాగే రాజేశ్వరి అమ్మమ్మ వచ్చారు, అందుకే వాళ్ళతో మాట్లాడాను అని అంటుంటే ఇక ప్రణతి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ ఇక ఆరాధ్యని దగ్గరికి తీసుకుని తనకి ముద్దైతే పెడుతుంది. ఇంకా అందరూ కూడా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ భరత్ మొహంలో అస్సలు సంతోషం కనిపించదు. ఇది ఇలా ఉండగా పల్లవి మాత్రం రాజేశ్వరి దగ్గరగా కూర్చుని, మామ్ ఏంటిదంతా, మీరు ఈ అవని పిలిస్తే రావడమేంటి? పైగా ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకున్నారు? ఏం జరిగింది మామ్? అసలు ఆ అవని మిమ్మల్ని ఎందుకని బెదిరిస్తుంది అంటూ ఇక పల్లవి అయితే పదే పదే రాజేశ్వరిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతుంది. ఇక ఇంతలో అవని వచ్చి, పల్లవి, పిన్ని ఇప్పుడే వచ్చింది కదా, ఎందుకు పిన్నిని అలా ఇబ్బంది పెడుతున్నావు? ఏ
పిన్నితో నువ్వేమన్నా ఈరోజే కొత్తగా మాట్లాడుతున్నావా? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళదులే, కొద్దిసేపు మీ అమ్మని మాతో కూడా మాట్లాడనివ్వు అంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి పల్లవిని లేపి తనైతే కూర్చుంటుంది. ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఈ అవని అసలు మామ్ని ఏం చెప్పి బెదిరించింది, అసలు మామ్ ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు, పైగా తనే కాకుండా ఈ భరత్ని కూడా తీసుకొచ్చింది అంటూ ఇక పల్లవి అయితే మామ్ని అడిగితే ఎలాగో చెప్పదు, భరత్ని అడుగుతాను అంటూ ఇక భరత్తో భరత్ నీతో కాస్త మాట్లాడాలి, ఇలా వస్తావా అంటూ అక్కడి నుంచి భరత్ని తీసుకెళ్ళబోతుంటే ఇంతలో కమల్ అయితే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? అయినా ఇంట్లో అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఒక్క పని కూడా ముట్టుకోకుండా ఇదిగో ఇట్లా అటు ఇటు షికార్లు కొడుతున్నావంటూ ఇంకా కమల్ అయితే పల్లవికి ఒక పనినైతే అప్పచెప్తాడు. ఒక్కసారిగా పల్లవి బావా బావా అంటూ ఇక కమల్ని పిలుస్తుంటే చూడు, నేను మళ్ళీ వచ్చేసరికి ఇదంతా పూర్తవ్వాలి, లేకపోతే తెలుసుగా నా గురించి అంటూ కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి అయితే అమ్మో ఈ తింగరోడు వాడు చెప్పిన పని చేయకపోతే అనుకున్నంత చేస్తాడు అంటూ ఇక పల్లవి అది సర్దుతూనే భరత్తో చూడు భరత్ నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఇంకా పల్లవి అయితే భరత్ చెప్పిన కమల్ చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో శ్రియ అలాగే శ్రీకర్ అక్కడికైతే వస్తారు. ఇక శ్రియని చూసిన పల్లవి కనీసం శ్రియ అన్న నిజం చెప్తే బాగుండు, అసలు ఆ అవని శ్రియ కమల్ బావకి ఏం చెప్పుంటుంది, అలాగే మామ్ని ఏ రకంగా ఇక్కడికి రప్పించింది, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే పిచ్చిదానిలాగా తనలో తను రకరకాల ప్రశ్నలతో చాలా అంటే చాలాగా విసుగెత్తిపోతుంది. ఇంకా పల్లవి అలా విసుగెత్తిపోవడం చూసిన అవని నవ్వుకుంటూ జ్యూస్ అయితే తీసుకొస్తుంది. ఇక పల్లవి చేతిలో జ్యూస్ పెట్టి చూడు ఇప్పటి వరకు పాపం చాలా ఆలోచించి విసిగెత్తిపోయినట్టున్నావు, ఇదిగో ఈ జ్యూస్ తాగి కాస్త చల్లబడు, తర్వాత అన్నీ అర్థమవుతాయంటూ ఇక అవని అయితే పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి ఇందాక 1 గంటలో అందరూ వస్తారు అన్నావు, నువ్వన్నట్టుగానే అందరూ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఏదో జరుగుతుందంటూ నన్నిలా టెన్షన్ మీద టెన్షన్ పెడుతున్నావు, చూడు అసలు ఏం చెప్పి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు చెప్తావా లేదా అంటూ ఇంకా పల్లవి అయితే అవనిని నిలదీస్తూ ఉంటే అవని ఎందుకు పల్లవి ఎందుకు అంతా ఒకేసారి తెలుసుకుంటే మళ్ళీ నీ చిన్న బ్రెయిన్ తట్టుకోలేదు, తర్వాత నువ్వు ఏం చేస్తావో కూడా నీకే తెలీదు, నువ్వేదన్నా తెలిసి తెలియక పొరపాటు చేశావంటే కమల్ అస్సలు వదిలిపెట్టడు, అందుకే నీకు చిన్న చిన్నగా నిదానంగా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను, కాస్త ఈ పార్టీ అయిపోనివ్వు అంటూ ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి దీనికెంత పొగరు, ఇది అనుకున్నట్టుగానే పార్టీ ఈ ఫంక్షన్ని పూర్తి చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదు, అలాగే ఇక్కడికి వచ్చిన మామ్ భరత్ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంతలో భరత్ అయితే బయట ఎవరితో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి భరత్ బయటున్నాడు, భరత్తో మాట్లాడితే వాళ్ళిక్కడికి ఎలా వచ్చారో అర్థమవుతుంది అంటూ ఇంకా పల్లవి అయితే భరత్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ భరత్ అని పిలవడంతో హాయ్ సిస్టర్ మీరు అని అంటుంటే ఇక పల్లవి అయితే చూడు భరత్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ చెప్పకుండా ఆగిపోతున్నావు, చూడు అసలు ఏమైంది, మీరిక్కడికి ఎలా వచ్చారు, అసలు మీరిక్కడికి రావడానికి కారణమేంటి, నాకు తెలుసు ఆ అవని మీ అందరినీ ఏదో చెప్పి బెదిరించిందనైతే నాకు అర్థమవుతుంది అని అంటుంటే ఇక భరత్ లేదు సిస్టర్ అవని నన్ను ఏం బెదిరించలేదు, నిజానికి నేనిక్కడికి నా ఇష్టపూర్వకంగానే వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నా భరత్, నిన్నెవరూ బెదిరించలేదా, ఖచ్చితంగా మామే నీకేదో నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది కదూ అని అంటుంటే లేదు సిస్టర్ అమ్మ కూడా నాకేం చెప్పలేదు, నేను ఆరాధ్య పుట్టినరోజు కోసమే ప్రణతిని తీసుకొని ఇక్కడికి వచ్చాను అంతే, సరే సిస్టర్ నాకు కాస్త పనుంది అంటూ అక్కడి నుంచి భరత్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పల్లవి ఏంటి ఈ భరత్ గాడు కూడా
వాడంతటి వాడే ఇష్టపూర్వకంగా వచ్చానంటున్నాడేంటి? అసలు ఏం జరిగింది? నాకు మెంటల్ వస్తుంది అంటూ పల్లవి అయితే పిచ్చిదానిలాగా అటు ఇటు పరుగులు తీస్తూ అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా, ఏ రకంగా వచ్చారో తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఇక ఇంతలో అయితే అవని, అయ్యో పల్లవి, ఏంటిలా నువ్వు? నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సరేలే, శ్రీకర్ ఇక్కడికి ఎలా వచ్చారో ముందుగా చెప్పనా? సరే, ఎలాగో శ్రీకర్ ఇక్కడికి రావడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ శ్రియ మాత్రం నువ్వు చెప్పిన మాటలకి తను బాగా మారిపోయింది. తనని ఇక్కడికి తీసుకురావాలంటే కొంచెం కష్టమే, కానీ తను ఇంత ఈజీగా ఇక్కడే ఉండిపోవడానికి ఒప్పుకుంటుందని అస్సలు ఊహించలేకపోయాను అంటూ ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతుంటే, పల్లవి చూడు, ఇలా మాటలు తారుమారు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ముందు అసలు వాళ్ళు ఇక్కడికి ఏ రకంగా వచ్చారు, ఏం చెప్పి వాళ్ళని ఇక్కడికి రప్పించావు అని అంటుంటే, ఏం చెప్తాను, నీ బాటలోనే నడిచాను. ఎలాగో ఎప్పుడు ఆస్తి ఆస్తి అంటూ ఆస్తుల కోసం ఓ తహతహలాడతావు కదా, అదే ఆస్తిని శ్రేయాకి ఎరగా వేశాను అని చెప్పడంతో, ఏంటి శ్రేయాకి ఆస్తి ఆశ చూపించి ఇక్కడికి రప్పించావా అని అంటుంటే, అవును అవును పల్లవి, కుటుంబాన్ని ఒక్కటి చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇంకొన్ని రోజుల్లో మావయ్య గారు కోమా నుంచి బయటికి వస్తారు. ఆయన కోమా నుంచి బయటికి వచ్చేసరికి అందరం ఆయన కళ్ళ ముందు కనిపించాలి కదా. అందుకే శ్రేయాకి ఆస్తిని ఎరగా వేశాను అని చెప్పి ఇక పల్లవికి అవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అవని చాలా తెలివైంది. ఈ శ్రేయాకి నాకులాగే ఆస్తి మీద వ్యామోహం ఎక్కువ. ఒక్కసారిగా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు ఆస్తిని వేరగా వేసి శ్రేయాని ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ మామ అలా కాదు కదా, మామ్ని ఇక్కడికి ఎలా రప్పించింది అంటూ ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ వెళుతున్న అవనిని ఆపి, ఏయ్ ఆగు, శ్రేయాకి ఆస్తిని ఆశగా చూపించావు, కానీ మామ్కి ఏం చెప్పి తీసుకొచ్చావు అని అంటుంటే, ఏదో ఒకటి చెప్పానులే, ఎందుకలా కంగారు పడుతున్నావు, పార్టీ అయ్యాక నీకే అన్నీ అర్థమవుతాయన్నాను కదా అంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమలైతే, ఏయ్ నువ్వు ఏదో ఒక పని చేయకుండా ఎప్పుడు ఇలా ఖాళీగానే ఉంటావా? సరే సరే పద, పార్టీ స్టార్ట్ అవుతుంది అంటూ ఇక కమలైతే పల్లవిని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే పుట్టినరోజుకి డెకరేషన్ అంతా పూర్తవుతుంది. అలాగే ఇక ఆరాధ్య కోసం కేక్నైతే తెప్పిస్తారు. ఇంకా ఇంతలో అక్షయ్ అయితే ఆగండి అని అందరినీ ఒక్కసారిగా ఆపడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతూ అక్షయ్ వైపు చూస్తాడు. ఇక పార్వతి అయితే, రే అక్షయ్, ఏమైందిరా, మళ్ళీ ఎందుకు ఈ పార్టీని ఆపాలనుకుంటున్నావు? అందరం వచ్చేసాం కదా అంటూ ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే, పార్వతి మాటలకి అవని, అదేంటత్తయ్య, అందరం ఎక్కడొచ్చాం, ఇంకా మావయ్య గారు రాలేదు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజేంద్ర అయితే నడుచుకుంటూ వస్తాడు. రాజేంద్రని చూసిన కుటుంబ సభ్యులైతే చాలా ఆనందపడతారు. ఇక రాజేంద్ర తను అలా నడుచుకుంటూ రావడం చూసి పార్వతి చాలా ఎమోషనల్ అవుతుంది. ఏవండి, ఇది కళ నిజమా, మీరేనా అంటూ పార్వతి అయితే ఇంకా రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది. రాజేంద్ర, చూడు పార్వతి, నువ్వు ఇలా బాధపడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎన్ని రోజులు మీ అందరిలో ఒక శవంలా తిరిగాను. నా వల్ల నువ్వు ఇన్ని రోజులు ఎంతగానో బాధపడ్డావు, ఎంతగానో ఏడ్చావు. ఇక నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు. అందుకే మళ్ళీ కోమా నుంచి బయటికి వచ్చేసాను. ఇప్పుడు నేను నీకు కోమా నుంచి బయటికి రావడం ఇష్టం లేదా అని అంటుంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీరెప్పుడెప్పుడు మళ్ళీ నన్ను నోరారా పార్వతి అని పిలుస్తారని ఎదురు చూశాను. మరి మీరు కోమా నుంచి బయటికి రావడం ఇష్టం లేకపోవడం ఏంటండి అని అంటుంటే, మరి నేను కోమా నుంచి బయటకు వస్తే ఆనందపడాలి కానీ ఇలా ఏడుస్తారా అంటూ పార్వతిని దగ్గరికి తీసుకుని తన కళ్ళనీళ్ళు తుడుస్తాడు. ఇంకా పెద్దవిడైతే, రే రాజేంద్ర, ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముసలి ప్రాణం కన్ను మూయక ముందే నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలని ప్రతిరోజు ఆ దేవుడిని
వేడుకునేదాన్ని. ఆ దేవుడు ఈ ముసలి దాని కోరికని నెరవేర్చాడు అంటూ ఇక పెద్దావిడ కూడా రాజేంద్రని హత్తుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇక అక్షయ్ అయితే, అమ్మా, నాన్నని నిన్న అవని నేను కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకున్నాం కదా, నాన్న నిన్నే స్పృహలోకి వచ్చారు. కానీ డాక్టర్ నాన్నని అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. పైగా ఈ విషయాన్ని మీతో చెప్పాలి అనుకుంటే నాన్నే మీ అందరినీ సర్ప్రైజ్ చేయాలని ఈ నిజాన్ని బయట పెట్టనివ్వలేదు అని చెప్పి ఇక అక్షయ్ చెప్పడంతో దానికి అందరూ కూడా సంతోషిస్తారు. ఇంతలో చక్రధర్ అక్కడికి వచ్చి రాజేంద్ర దగ్గరకు వచ్చి, బావగారు, మిమ్మల్ని ఇలా చూడటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు గతంలో నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ నాలో మార్పు వచ్చేసరికి మీరు కోమాలోకి వెళ్ళిపోయారు అంటూ ఇక చక్రధర్ అయితే తను చేసిన తప్పులకి రాజేంద్ర దగ్గర క్షమాపణలైతే చెప్తాడు. ఇంకా చక్రధర్ని రాజేంద్ర అయితే క్షమించేస్తాడు. అలాగే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, చూడమ్మ రాజేశ్వరి, నీ భర్త తప్పు చేశాడు, కానీ తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. కానీ నువ్విలా తనని దూరం పెట్టి ఏం సాధిస్తావంటూ ఇక రాజేంద్ర నచ్చ చెప్పడంతో రాజేశ్వరి, లేదన్నయ్య, లేదు, నాకు నువ్వన్నా నీ మాటన్నా చాలా గౌరవం ఉంది. కానీ ఆయన నాకు చేసిన మోసాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. ఆయన నన్ను పెళ్లి విషయంలోనే చేసిన మోసం కాదు, ఆయన అంతకు మించి నాకు పెద్ద మోసం, పెద్ద అన్యాయమే చేశాడు అని అంటుంటే ఇక చక్రధర్ అయితే, అవును రాజేశ్వరి, నీకు నీ కన్నబిడ్డని దూరం చేశాను. కానీ నువ్విప్పుడు నేను చేసిన తప్పని చేస్తున్నావు, మరి దాన్నేమంటారు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి, డాడ్ ఏం మాట్లాడుతున్నారు? కన్నబిడ్డని దూరం చేయడం ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటుంటే ఇక చక్రధర్ అయితే, లేదు, నువ్వసలు రాజేశ్వరి కూతురువే కాదు అని అంటుంటే, చాలు డాడ్, చాలు, ఈ మీనాక్షిని నేను అవమానిస్తున్నానని మీరేకంగా నా కన్న తల్లే కాదంటున్నారు. పైగా మీరు ఇన్ని రోజులు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నన్ను మీ కూతురే కాదంటున్నారు అంటే నేనెవరిని డాడ్ అని అంటుంటే, చూడమ్మా పల్లవి, నిన్ను నా కూతుర్ని కాదని ఎప్పటికీ అన్ను, కానీ నువ్వు నా కూతురువే. కానీ తల్లి మాత్రం రాజేశ్వరి కానే కాదు అని మాట్లాడుతుంటే ఇక రాజేశ్వరి, ఎవండి, ఏంటండి ఇదంతా? చూడండి, ఇప్పటికే మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు ఈ నిజాన్ని బయటపెట్టి నన్ను మరింత బాధకి గురి చేస్తున్నారు అంటూ ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే ఇక చక్రధర్, చూడు రాజేశ్వరి, నీ స్వార్థం కోసం నీకు పెంచుకున్న బిడ్డ కావాలి, అలాగే కన్న బిడ్డ కావాలి. కానీ పెంచుకున్న బిడ్డ దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అది కేవలం ఒక్క మీనాక్షికి మాత్రమే తెలుసు అని అంటుంటే ఒక్కసారిగా మీనాక్షి చక్రధర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. చూడు మీనాక్షి, నిన్ను నేను చాలా మోసం చేశాను, నీకు చాలా అన్యాయం చేశాను. నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసుంటానని మాట ఇచ్చి మొదట్లోనే నిన్ను వదిలేశాను. అలాగే నీకు పుట్టిన నీ బిడ్డని కూడా నీ నుంచి దూరం చేశాను. నిజానికి భరత్ నీ కన్న కొడుకు కాదు, నీ కన్న కూతురు పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్ అయితే అన్న మాటలకి మీనాక్షి, లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. భరత్ అంటే నా పంచ ప్రాణాలు, భరత్ లేకుండా నేను బ్రతకలేను. భరత్ నాకు దూరం అవుతున్నాడని నేను బాధపడుతున్నానని మీరు కావాలని ఇలా చెప్తున్నారు కదూ అంటూ ఇక మీనాక్షి మాట్లాడుతుంటే అక్కడే ఉన్న అవని, అమ్మా, నాన్న చెప్పింది నిజమమ్మా, భరత్ నీ కన్న కొడుకు కానే కాదు, నీకు పుట్టింది పల్లవి అమ్మ అంటూ ఇంకా అవని చెప్తుంటే ఒక్కసారిగా పల్లవి, ఆపండి, అసలు మీరంతా కలిసి ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? నేను ఈ మీనాక్షి కూతుర్నేంటి? చూడండి,
చావనన్నా చస్తాను గాని నన్ను ఈ మీనాక్షి కూతునని చెప్తే మాత్రం అస్సలు ఒప్పుకోను అంటూ ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంటే అక్కడే ఉన్న రాజేంద్ర పల్లవి చెంపపగలకొట్టి, చూడు నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నావు, కానీ నిన్ను వదిలేశాను. అలాగే అనుక్షణం ఇంట్లో అందరినీ బాధ పెడుతూనే వచ్చావు. ఇంట్లో ఉన్న సంతోషాలన్నింటినీ దూరం చేశావు. నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసావు. అలాగే అందరినీ రోడ్డున పడేయాలి అనుకున్నావు. ఇన్నింటినీ ఎందుకు క్షమించానో తెలుసా? అటువంటి మంచి తల్లి కడుపులో పుట్టడం పట్టించి, అలాగే ఇటువంటి తోడ పుట్టిన అక్క నీ వెనకే ఉండడం వల్ల నిన్ను ఎటువంటి శిక్ష వేయకుండా వదిలేశాను. ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకో అంటూ రాజేంద్ర అయితే ఇక పల్లవికి బాగా బుద్ధి చెప్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.